నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, పథకాల అమలు ఉంటుంటాయి. వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది. కానీ పార్టీ ప్రక్షాళన అంశంలో మాత్రం అడుగు ముందుకు పట్టం లేదు. ఈ మాట సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన 10 నెలల తర్వాత పార్టీకి కొత్త చీఫ్ను నియమించింది అధిష్టానం. అప్పటి వరకు రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్గా ఉన్నారు. 2024 సెప్టెంబర్లో మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఆయనే అన్న విధంగా ఉంది తప్ప కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో గాంధీ భవన్ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదన్న చర్చ జరుగుతోంది. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్ను కూడా ఒకేసారి అనౌన్స్ చేసింది పార్టీ. ఎన్నికల టైం కాబట్టి అప్పుడు అలా ప్రకటన చేసినట్లు పార్టీ హైకమాండ్ తనకు తాను సమర్థించుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీసం పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోలేని దైన్యం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ విస్తృత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. కానీ అధిష్టానం నుంచి కమిటీ నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి దిశ లేదని సమాచారం. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై గట్టి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేయాలని కేసీ సూచించారు. కానీ సమావేశం జరిగి చాలా రోజులైనా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పట్టం లేదని తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో కమిటీని వేయాలని కూడా కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్లు సమాచారం. కానీ ఇప్పటికీ కమిటీపై కూర్పుకు సంబంధించిన ఊసే లేదు. ఇక పార్టీ నాయకులు కూడా అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక, ఇటు పార్టీలో పదవులు లేక అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిని నియమించి 5 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోవటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నది ఎవ్వరికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు చాలా మందే ఉన్నారు. పార్టీ పదవి వస్తే అటు ప్రభుత్వంలో పదవి దక్కితే ఇటు పార్టీలో అవకాశం ఉండకపోవచ్చు. ముందు ఎక్కడో ఒక చోట కొందరికి అవకాశం ఇస్తే మిగిలిన వారికి ఇంకో చోట వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఏదీ జరగకపోవడంతో అంతా అయోమయం, గందరగోళంలా మారింది. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చే నాయకులను కనీసం అధికార ప్రతినిధులుగా నియమించుకున్న రాజకీయం నడుస్తూ ఉంటుంది. కానీ కమిటీ వేయటానికే కాలయాపన చేయటం వెనుక అసలేం జరుగుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది. అటు పీసీసీ చీఫ్కి కూడా తన టీం లేకపోతే చేయి విరిగినంత పని అవుతుందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. వెంటనే ఉపాధ్యక్షులను నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కట్టుతప్పుతోందన్న వాదన బలపడుతోంది. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఏం లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా పీసీసీ కమిటీని నియమించుకుంటే ఈ అసంతృప్తులు మరింత పెరిగిపోయి తర్వాత సెట్ చేయాలనుకున్నా ఆగని పరిస్థితులు తలెత్తుతాయని, అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే పార్టీకి మరింత జోష్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది.